బేసిక్గా చాలామంది పేషెంట్స్ మనకి డే టు డే ప్రాక్టీస్లో అసలు హెచ్ఐవి అంటే ఏంటి, ఎయిడ్స్ అంటే ఏమిటి అని అడుగుతూ ఉంటారండి. సో హెచ్ఐవి గురించి మనం ప్రీవియస్గా మన ఛానల్లో చాలా వీడియోస్ మనం చెప్పాము. అదంతా మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేసాము. సో దీని తర్వాత ఎయిడ్స్ అంటే ఏమిటి, హెచ్ఐవి ఎయిడ్స్ రెండు ఒకటేనా అడుగుతూ ఉంటారు. హెచ్ఐవి ఈజ్ ద ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎయిడ్స్ అండి. అంటే హెచ్ఐవి వేరు, ఎయిడ్స్ వేరు, కానీ వచ్చే వైరస్ ఒకటే, వచ్చే మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా ఒకటే. మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, అదొక వైరల్ ఇన్ఫెక్షన్. ఎక్కడైనా ఒక అన్నోన్ పార్ట్నర్తో ఒక హెల్దీ ఇండివిజువల్ బయట ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో సెక్షువల్గా ఎక్స్పోజ్ అయినప్పుడు వితౌట్ ఎనీ ప్రికాషన్స్, జనరల్గా ఆ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్కి ఏదైనా హెచ్ఐవి కానీ, ఏదైనా ఎయిడ్స్ కానీ, ఏదైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ ఈ హెల్దీ ఇండివిజువల్కి ఆ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ చేయడం జనరల్గా జరుగుతూ ఉంటుంది. అలాగే కాకుండా చాలా వరకు ఒక 100లో 1%, 2% మనకి ఉండే మెషర్స్ ఏంటంటే బయట ఎక్కడైనా ఇన్ఫెక్టెడ్ సిరింజెస్ అండ్ నీడిల్స్ కానీ, లేదంటే ప్రాపర్గా స్టెరిలైజ్ చేయన సిరింజెస్ కానీ, లేదంటే ఒక్కొక్కసారి చాలా వరకు అంటే ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయినాయి. ఇవన్నీ ఎవరు చాలా వరకు చాలామంది అంటే 100కి 99% మంది చాలా వరకు ప్రికాషన్స్ తీసుకునే చేస్తున్నారు. ఏదైనా సరే బయట పెరిఫరల్ ప్రాక్టీసెస్లో ఒకళ్ళకి వాడిన సిరింజెస్, ఒకళ్ళకి వాడిన నీడిల్స్ ఎవరు వాడట్లేదు, అంతా డిస్పోజబుల్ సిరింజెస్ నీడిల్సే వాడుతున్నారు. మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్లో ఎక్కడైనా ప్రాపర్గా ఎక్కడైనా ఒక 1000 మందిలో లేదంటే ఒక 10,000 మందిలో ఎవరో ఒకళ్ళిద్దరికి ప్రాపర్గా వైరల్ స్క్రీనింగ్స్ అనేవి జరగకపోతే ఎక్కడైనా కొన్ని కండిషన్స్లో ఓవర్లుక్ అయినప్పుడు జనరల్గా ఈ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందండి. సో ఏదైనా సరే ఎయిడ్స్ అనేది జనరల్గా లేట్ స్టేజ్ ఆఫ్ ఏ డిసీజ్ ఆఫ్ హెచ్ఐవి అండి. ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్, హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. సో ఈ ఎయిడ్స్ అనేది ఏంటంటే ఒక లేట్ స్టేజ్ అంటే బాగా CD3, CD4 కౌంట్స్ తగ్గిపోయినప్పుడు, బాగా లో అయిపోయినప్పుడు జనరల్గా దీన్ని మనకి ఎయిడ్స్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాయండి. ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మన దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు క్లినికల్గా ఎలా ప్రెజెంట్ అవుతారు అంటే దీంట్లో మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్, బాగా బక్క చిక్కిపోయినట్టు, బాగా మసిల్స్ అవి లాస్ అయిపోవటం, బాగా కాళ్ళు చేతులు సన్నబడిపోవడం, అతను బాగా ఒక ఇమాసియేటెడ్ లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే బాగా బోనీ ప్రామినెన్సెస్ అనేవి ఆ ఇండివిజువల్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఫ్లూయిడ్ లాస్ అనేది బాగా అయిపోతూ ఉంటుంది కాబట్టి డిహైడ్రేటెడ్గా కనిపిస్తూ ఉంటాడు. అంటే నీళ్ళ విరోచనాలు, వామిటింగ్స్, మోషన్స్, అంటే బాడీ యొక్క ఇమ్యూనిటీ ఏదైతే వ్యాధి నిరోధక శక్తి ఉంటుందో ఆ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోవటం వల్ల, మన ఇమ్యూనిటీ మన మీదే దాడి చేయటం వల్ల జనరల్గా ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోవటం వల్ల, ఈ CD3-4 కౌంట్స్ తగ్గిపోవటం వల్ల కూడా అతనికి చిన్నపాటి ఇన్ఫెక్షన్ వచ్చినా అతనికి రికవర్ అవ్వదు. అది అదే ఆ వ్యాధి నిరోధక శక్తి మన మీద దాడి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక 2-3 రోజుల్లో తగ్గిపోవాల్సిన సాధారణ జలుబు, దగ్గు, జ్వరం, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ఏమవుతాయంటే అదే కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. అంటే ఒకసారి తగ్గినా మళ్ళీ తనకి అది రిపీట్ అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఈ ఫ్లూయిడ్ లాస్ తగ్గిపోవటం, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చేయటం వల్ల కూడా అతను బాగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాడు. అలాగే కొంతమందికి ఏమవుతాయంటే లింఫ్ గ్రంథులు వాస్తూ ఉంటాయి. అంటే మెడ దగ్గర లింఫ్ నోడ్స్ వాస్తూ ఉంటాయి. సో ఆ లింఫ్ నోడ్స్ వాచినప్పుడు కూడా జనరల్గా ఇన్ఫెక్షన్స్ అనేవి డ్రైన్ అవుట్ అవుతూ ఉండవు. సో ఆ ఇన్ఫెక్షన్ అనేది బాడీలో ఇంటర్నల్గా డెవలప్ అయిపోతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఇంకా మనం చెప్పుకుంటూ ఉంటే అతను బాగా డల్గా అయిపోతూ ఉంటాడు. అంటే ఒక రకమైన CD3, CD4 కౌంట్స్ బాగా తగ్గిపోయిన తర్వాత ఆ ఉన్న స్టేజ్ ఏదైతే ఉందో డిసీజ్ అనేది ఇంకా అతన్ని బాధ పెట్టకుండా కొంతవరకు మనం ఇచ్చే మెడిసిన్స్ ఏమవుతూ ఉంటాయి కంట్రోల్డ్గా, బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అదే అతను ఎర్లీ స్టేజెస్లో వచ్చినప్పుడు కాస్త మనం ఆ CD3, CD4 కౌంట్స్ ఇవాల్యుయేట్ చేసి బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ మన కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా, మన హోమియోపతి మెడిసిన్ ద్వారా బాడీ యొక్క ఇమ్యూనిటీ అయితే ఇంప్రూవ్ చేయడానికి అయితే హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయండి. సో ఈ బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్, బాడీ యొక్క ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా డెవలప్ అయినప్పుడు సో అతను మొత్తం రివర్ట్ బ్యాక్ చేయలేకపోయినా ఒక 100లో హెచ్ఐవి దశలో అంటే ప్రాథమిక దశ హెచ్ఐవి లక్షణాలు ఉన్నప్పుడు బాడీని మనం కొంతవరకు రీస్టెబిలైజ్ చేయడానికి అయితే మెడిసిన్ అయితే ఉంది కూడా. సో దీన్ని మనం బ్యాలెన్స్ చేయడానికి అయితే హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇది ఒక్కసారి ఈ డిసీజ్ అనేది లేట్ స్టేజ్ ఆఫ్ ఎయిడ్స్ కింద మారిపోయినప్పుడు ఒక 1 ఇయర్లో 6 మంత్స్లో అతను బాగా డౌన్ అయిపోయే పేషెంట్ ఉంటే ఇంకొక 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు అతనికి మన మెడిసిన్ ద్వారా అతని ఇమ్యూనిటీ లెవెల్స్ కొంతవరకు బూస్టప్ చేసి ప్రాపర్ ఫుడ్ కూడా తీసుకోగలిగితే, ప్రాపర్గా తనకి ఏదైతే ప్రోటీన్ లాస్ అయిపోతుందో ఆ ఫుడ్ కూడా మనం అతనికి ఆ డైట్ చార్ట్ కూడా అంటే రెగ్యులర్గా ఒక ఎగ్, మిల్క్ రెగ్యులర్గా తీసుకోవటం, ప్రోటీన్ ఫుడ్ అవి తీసుకోవటం, కాస్త డ్రై ఫ్రూట్స్ అవి కొద్దిగా సప్లిమెంట్స్గా తీసుకుని చేసుకోగలిగితే ఒక 6 మంత్స్ పేషెంట్ని ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ పాటు మనం అతన్ని లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి అయితే ఎయిడ్స్ అంటే లేట్ స్టేజ్ ఆఫ్ ఎయిడ్స్లో అయితే ఇమ్యూనిటీ బూస్ట్కి మన దగ్గర మందులు ఉన్నాయండి. సో కంప్లీట్గా రివర్ట్ బ్యాక్ చేయగలం, కంప్లీట్గా నార్మల్ అవుతుంది అనేది అయితే నేను చెప్పట్లేదండి. సో ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయితే మన మెడిసిన్స్ ద్వారా ఇవ్వగలమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.